హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది అమౌంట్ ప్రాబ్లం ఉండి హౌస్ పైన లోన్ అయితే తీసుకుంటా ఉంటారు. అయితే చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా మీకు ఆర్సీసీ ఇల్లు కానీ, కూనపెంకల ఇల్లు కానీ, స్లాబ్ కానీ, రేకుల ఇల్లు కానీ ఫైనాన్స్ ఇవ్వడానికైతే ముందుకొచ్చాయి. అసలు మీరు ఈ ఇంటిపైన లోన్ తీసుకోవాలనంటే మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. అసలు ఇంటిపైన లోన్ తీసుకుంటే ఏమవుతుంది, అసలు తీసుకోవాలా వద్దా, ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే మీ ఇంటిపైన లోన్ తీసుకోవాలి అని అనుకుంటే అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఈ ఇల్లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అంటే మీ గ్రామ పంచాయతీలో కాకుండా మీ మున్సిపల్లో ఇది ఆన్లైన్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉంటే మాత్రమే వాళ్ళైతే లోన్ ఇస్తారు. ఈ లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళైతే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. మీ లోన్ రీపేమెంట్ అంటే మీరు లోన్ కట్టగానే మీ డాక్యుమెంట్స్ మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు గనక ఈ ఇల్లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనంటే అది చదరపు గజాలను బట్టి మీ ఇల్లు ఎంత విస్తీర్ణం ఉంది దాని ద్వారా వాళ్ళు అమౌంట్ను ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు మినిమం 10,000 నుంచి 20,000 అయితే మీకు అమౌంట్ అయితే ఛార్జ్ కావడం అయితే జరుగుతుంది రిజిస్ట్రేషన్ కోసం. ఇదైన తర్వాత మీ ఇల్లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. తర్వాత మీరు గ్రామ పంచాయతీ నుంచి ఇన్ని రోజులు మీరు ఇంటి ట్యాక్స్ కట్టి ఉంటారు కదా, ఆ ఇంటి ట్యాక్స్ కట్టిన రిసిప్ట్స్ కూడా కావాలి. మీ ఇంటి వాల్యూ సర్టిఫికేట్ కూడా కావాలి. అదేవిధంగా మీ సెక్రటరీ ధృవీకరణ కూడా ఇవ్వాలి. ఇస్తేనే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళైతే మీ ఇంటిపైన లోన్ అయితే ఇస్తారు. అయితే ఖచ్చితంగా వాళ్ళు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే ఇస్తారు. అంతకన్నా తక్కువ కావాలి అన్న మీకైతే లోన్ అయితే ఇయ్యరు. అయితే ఈ హౌస్ లోన్కి కూడా కంపల్సరీ సిబిల్ స్కోర్ అయితే ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు సిబిల్ స్కోర్ చెక్ చేసిన తర్వాతనే మీకు లోన్ అయితే ఇస్తారు. మీకు 700 పైన ఉన్నా సరే వాళ్ళు లోన్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేట్ బ్యాంకులలో కాకుండా అంటే టాటా కానీ, మహీంద్రా కానీ, లేదంటే 5 స్టార్ కానీ ఇట్లాంటి దాంట్లో తీసుకోకుండా మీరు బ్యాంక్లో తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఏ తేదీన చెల్లించాలో ఆ తేదీన గనక మీరు పేమెంట్ చేయకపోతే వీళ్ళు పెనాల్టీ కనుక చాలా అయితే వేస్తారు. అందుకే మీరు ఈ గవర్నమెంట్ బ్యాంక్ దగ్గరనే లోన్కి అయితే ట్రై చేయండి. వాళ్ళు ఇవ్వకుంటేనే ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి. ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు కానీ, మీకు నెలకి 10,000 కన్నా ఎక్కువ అమౌంట్ వచ్చే వాళ్ళైతేనే తీసుకోండి. ఎందుకంటే తీసుకున్న తర్వాత నెలకి పేమెంట్ అయితే చేయాలి. ఒకసారి కనుక మీరు లేట్ పేమెంట్ చేసినా మీకు సిబిల్ అయితే తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హౌస్ పైన లోన్ తీసుకుంటే ఖచ్చితంగా నెలకి 100% కట్టుతాము అని అనుకున్న వాళ్ళే లోన్ తీసుకోండి. లేదంటే మీరు ఈ లోన్ అయితే తీసుకోకండి. ఎందుకంటే చాలా రీపేమెంట్స్ ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇది 3 ఇయర్స్ 5 ఇయర్స్ అయితే వాళ్ళు టైం ఇస్తారు. అప్పటి వరకు ప్రతి మంత్ మీరు పేమెంట్ చేస్తూనే ఉండాలి. ఇబ్బంది అవుతుంది కాబట్టి 100% మేము 10,000 కన్నా ఎక్కువనే సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ హౌస్ పైన లోన్ అయితే తీసుకోండి. లేదంటే మీరైతే ఇట్లాంటి హౌస్ పైన లోన్ అయితే తీసుకోకండి. ఫస్ట్ మాత్రం గవర్నమెంట్ బ్యాంక్లోనే ట్రై చేయండి. వాళ్ళు కాదంటేనే ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.